మహేష్ బాబు సినిమా విడుదలవుతుందంటే చాలు బాక్సాఫీస్ వద్ద తెగ సందడి చేస్తుంటారు. మహేష్ బాబు మార్కెట్కి సైతం 2 తెలుగు రాష్ట్రాల్లో భారీగానే క్రేజ్ ఉంది. అయితే ఒక యాక్టర్ మాత్రం మహేష్కు జోడీగా అలాగే మదర్గా కూడా యాక్ట్ చేసింది. ఆమె ఎవరో కాదు, టాలీవుడ్ ఇండస్ట్రీలో అప్పట్లో హీరోయిన్లలో మంచి ఫేమ్ సంపాదించుకున్న యాక్టర్ రమ్యకృష్ణ. ఈమె నాని సినిమాలో మహేష్తో రొమాంటిక్ సాంగ్లో యాక్ట్ చేసింది. అండ్ రమ్యకృష్ణ గుంటూరు కారం సినిమాలో మహేష్కు మదర్ క్యారెక్టర్లో యాక్ట్ చేసింది. గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు రమ్యకృష్ణ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్ ని బాగా అట్రాక్ట్ చేసుకుంటాయి. హీరోయిన్ గా ఫేడౌట్ అయిన రమ్యకృష్ణ బాహుబలి సినిమాలో శివగామి క్యారెక్టర్ లో యాక్ట్ చేసి మంచి ఫేమ్ ని సంపాదించుకుంది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో మెయిన్ క్యారెక్టర్ లో యాక్ట్ చేసింది. ఇప్పుడు గుంటూరు గారి సినిమాలో కూడా మదర్ క్యారెక్టర్ లో యాక్ట్ చేసింది. బట్ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇకపోతే రమ్యకృష్ణ రోజుకి 10 లక్షల రూపాయల చొప్పున రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. మహేష్ బాబుకు మదర్ గా జోడీగా యాక్ట్ చేసిన ఏకైక హీరోయిన్ గా పేరు సంపాదించింది రమ్యకృష్ణ. ఇక మహేష్ బాబు గుంటూరు గారి సినిమా కోసం ఏకంగా 70 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. మరి ఈ సినిమా మీరు చూస్తుంటే ఎలా ఉందో కింద కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.